హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం ప్రణామ్ సత్ శ్రీ అకాల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారుగా? అదే ఉత్సాహం ఎలా ఉందో నాకు అర్థమైపోతుంది. వీడియోస్ మంచిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్తో వస్తున్నారు, కానీ వీడియోస్ మాత్రం కొంచెం చూస్తున్నట్టు తగ్గుతున్నట్టు నాకు అనిపించింది. ఏం పర్లేదు, మీరు ఇలాగే ఉండండి, ఇలాగే చూస్తూ ఉండండి, ఇదే ప్రోత్సాహం నాకు అందిస్తూ ఉండండి. మీరు లైక్స్ కామెంట్స్ అవన్నీ నాకు మంచి బూస్టర్ లాగైతే ఉంటాయి. అవన్నీ ఇస్తూ ఉంటే నేను అలా తెల్ల రేగిపోతా, మంచి వీడియోస్ కంటెంట్ మీకు అందిస్తా. వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వీకెండ్లో మస్త్ మజా లాగా ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు ఐపీఎల్ ఏ టీం ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను చూసి ఆనందిస్తాను. అలాగే రేపు ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే జరగబోతుంది. అంటే బెంగళూరు వర్సెస్ హైదరాబాద్, రెండు మన సౌత్ టీమ్స్, రెండు మన దక్షిణాది టీమ్స్ తలబడిపోతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అవన్నీ తెలియాలంటే రేపు ఖచ్చితంగా మ్యాచ్ చూడాల్సిందే. ఎస్, అలా చూద్దాం ఏమవుతాయో ఎలా అవుతాయో అన్నీ మనం వెయిట్ చేయాలి. అలాగే నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను, నా ఫేవరెట్ టీం ఒకటి ఉంది, అది గెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పాను. నా ఫేవరెట్ టీం తెలుసుకోవాలి, మీకు చాలా క్యూరియాసిటీగా ఉంది కదా, నాకు చెప్పాలని ఉంది. కానీ ఇప్పుడు కాదు, కొంచెం వెయిట్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోతున్నాం. న్యూస్ ఏంటంటే చెప్తాను. మనం నిన్న అంటే గురువారం రోజు ఒక బస్ యాక్సిడెంట్ జరిగిందని మనం చెప్పుకున్నాం కదా. ఎట్టకేలకైతే ఆ డ్రైవర్ని అయితే పోలీసు అయితే అరెస్ట్ చేశారు. అతని పేరుతో హరికృష్ణారెడ్డి, ఆ బస్ ఓనర్ అనమాట. 14 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఈయన చేశారనమాట. ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. ఆ టిప్పర్ను ఈ బస్సు అయితే ఢీ కొట్టడంతో దాదాపు 14 మంది చనిపోయారు. ఏం చేద్దాం, దయచేసి మీరు బస్సులో వెళ్తుంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్టీగా వెళ్ళండి. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా, డ్రైవర్ నిద్రపోతున్నట్టు మీకు అనిపించినా ఖచ్చితంగా లేపండి. అవసరమైతే ఒక 10 నిమిషాలు బస్సు ఆపండి. ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా, ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. అలాగే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకుంది. అదేంటో చెప్తాను, చూసేయండి. వాణిజ్య గ్యాస్ అయితే దాదాపు 70% అయితే పెంచాయి. అంటే హోటల్స్లో అలాంటి వాటిల్లో గ్యాస్ వాడుతుంటారు కదా, వాటి గురించి అయితే మంచిగా పెంచేసాయి. కానీ ఏంటో అన్నీ బాగున్నాయి అంటున్నారు, కానీ మన గ్యాస్ ఉంటారు కదా, మన ఇళ్ళల్లో వాడుతున్న గ్యాస్ అయితే అస్సలు నాకైతే బుక్ అవ్వట్లేదు. చాలాసార్లు నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తుంటే అస్సలు బుక్ అవ్వట్లేదు. ఎందుకో ఏంటో అసలు అర్థం కావట్లేదు. కానీ అన్నిట్లో ఉన్నాయి అఫీషియల్గా మీడియాలో స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు, కానీ అసలు నాకైతే అవ్వట్లేదు. మీకు అవుతుందా లేదా, మీకు ఎలా ఉంటుంది, మీకు సకాలంలో గ్యాస్ బుక్ అవుతుందా లేదా, ఎన్నిసార్లు చేస్తే బుక్ అవుతుంది అనే విషయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏం చేస్తుంటే మీకు జూలై 3వ తేదీ వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం లేదు, అటువంటి పాత నిబంధనలే ఉన్నాయి, ఏం లేదు అంటున్నారు. కానీ ఏంటో చెప్పేది ఒకటి అయ్యేది అన్నట్టుగా అవుతుంది. మీకు ఎలా అవుతుందో ఆ విషయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంతో ఏంటబ్బా ప్రతి దాంట్లో మనకి ఇదవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటన చెప్పారు, ఎరువుల కొరత మనకి లేదు, పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఏమున్నాయో ఏంటోనండి, చెప్పేది ఒకటి చేస్తున్నారు. ఏం చేద్దాం, ఏం చేసినా మనం చూడాల్సిందే. అలాగే ఆర్సీబీ వాళ్ళు ఒక మంచి డిసిషన్ అయితే తీసుకున్నారు. పోలీస్ వాళ్ళతో లేకుండా 50 మందిని వాలంటీర్స్ అయితే సెక్యూరిటీగా పెడుతున్నారు. నిజంగా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తప్పు జరిగింది, దాదాపు 11 మంది చనిపోయారని మనం చెప్పుకున్నాం. అలాంటివి ఏమి జరగకుండా ఉండేందుకైతే ఆర్సీబీ వాళ్ళు మంచిగా పకడ్బందీగా చేస్తున్నారు. కానీ తప్పు మనది కూడా ఉందండి. క్రికెట్ చూస్తున్నాం, కానీ అభిమానం ఉండాలి, ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఆ కొద్ది ప్లేస్లో వెళ్ళడాలు, జనాలు ఎక్కువగా చూడాలు అది కరెక్ట్ కాదు. ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇది కొంచెం చూడండి, అలా కాకుండా చూసేందుకైతే ప్రయత్నించండి. అలా మనం మంచి న్యూస్ చెప్పుకున్నాం. అలాగే శ్రీరామనవమి శోభ నిన్న అన్ని చోట్ల బాగా అనిపించింది. భద్రాచలంలో కళ్యాణం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పట్టు వస్త్రాలు అయితే సమర్పించారు. అలాగే అయోధ్యలో బాలరాముడికి తిలకం రుద్దారనమాట. ఇలాంటివి ఎన్నో బాగా జరిగాయి. ఇవాళ రామనవమి గురించి అంతా అదే ఉంది కాబట్టి ఇవ్వండి ఇవాళ న్యూస్. మళ్ళీ మనం రేపటి న్యూస్లో మరికొన్ని అప్డేట్స్తో కలుద్దాం. మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేదే చెప్పకనే చెప్పేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక విషయం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేవంటే కాదండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అలా క్లిక్ చేయండి. మీ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. టేక్ కేర్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.